నమస్తే. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. కేజ్రీవాల్ ను 6 రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ ను తమకు 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. ఈ అంశంపై ఈడీ కేజ్రీవాల్ తరపు న్యాయవాదుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈ నెల 28 వరకు ఆయన్ను విచారించేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. కస్టడీ రిపోర్టులో ఈడీ కీలక అంశాలను ప్రస్తావించింది. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కీలక కుట్రదారు కూడా అని ఈడీ పేర్కొంది. కొంతమందికి మాత్రమే అనుకూలంగా ఉండేలా ఎక్సైజ్ పాలసీని కేజ్రీవాలే రూపొందించారని అభియోగాలు మోపింది. పాలసీ రూపకల్పన కుట్రలో కేజ్రీవాల్ పాల్గొన్నారని తెలిపింది. ఈ పాలసీలో మార్పులకు బదులుగా కేజ్రీవాల్ భారీగా ముడుపులు పొందారని ఈడీ చెప్తోంది. ముడుపుల మొత్తాన్ని గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని ఈడీ పేర్కొంది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ని కస్టడీకి పొడిగించారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే ఈడీ కోరింది. 6 రోజుల కస్టడీకి అనుమతిస్తూ స్పెషల్ సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, 6 రోజుల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి నిన్న 60 కోర్టులో హాజరుపరిచారు. 6 రోజుల పాటు ఆయనకు ఈడీ కస్టడీ విధిస్తూ తీర్పు జరిగింది. ప్రధానంగా దాదాపు లిక్కర్ స్కామ్ లో సౌత్ సంబంధించి కేవలం 100 కోట్లు భారీ ఎత్తున కూడా అసలు స్కామ్ జరిగిందని కూడా ఈడీ ప్రధాన ఆరోపణ. లిక్కర్ కేసులో ప్రధాన సూత్రధారుడిగా కేజ్రీవాల్ ఉన్నారు. ఆయన మాస్టర్ మైండ్, ఆయన అందరితో కలిసి చర్చలు జరిపారు. కవితను సంప్రదించి కూడా అతనే అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ఈడీ తన భాగంలో పేర్కొంది. అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్ లో సైతం కూడా అనేక అంశాన్ని కూడా పొందుపరిచింది. ఇక పెద్ద ఎత్తున వాదన కూడా కొనసాగాయి. ప్రస్తుతానికైతే ఆయన ఈడీ కస్టడీలో మొదటి రోజు ఉన్నారు. ఈడీ కస్టడీలో ఆయనను సుదీర్ఘంగా విచారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ సుప్రీంకోర్టులో కూడా ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఆ పిటిషన్ విత్డ్రా చేసుకున్నారు. జరుగుతున్న పరిణామాలు లిక్కర్ కి సంబంధించి దాదాపు 45 కోట్ల రూపాయలు అవాదా మార్గంలో గోవా తరలించారు. 2 ఈవెంట్స్ లో, అంటే 2 సెషన్స్ రూపంలో 2 అకేషన్స్ కి ఈ నిధులను కూడా ఖర్చు చేశారన్న అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొంది ఇది తన వాదాన్ని. ఇక అదేవిధంగా ఫోన్ కాల్స్ రికార్డ్ కు సంబంధించిన అంశాలు కూడా తన వద్ద ఉన్నాయని కూడా ఈడీ స్పష్టంగా చెప్పింది. విజయనగరకు సంబంధించిన కంపెనీ నుంచి ఆధారాలు కూడా స్వీకరించామనే అంశాన్ని కూడా చెప్తున్నారు. పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్యక్తుల ద్వారా చేతులు మారాయి. అదేవిధంగా గోవా ఎలక్షన్స్ లో కూడా అనేక నిధులు కూడా ఖర్చు చేశారు. వాటికి ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంలో కూడా క్లారిటీ లేదనే అంశాన్ని ఈడీ స్పష్టంగా చెప్పింది. ఇక లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా సీఎం కేజ్రీవాల్ కవితను కలిసారన్న అంశాన్ని కూడా నిన్న ఈడీ తన వాదనలో పొందడంలో కూడా చెప్పింది. కలిసి పనిచేద్దాం, కవితతో సీఎం కేజ్రీవాల్ ఈ మాట చేశారనే అంశాన్ని కూడా ఈడీ చెప్పింది. ఇక విజయనగర్ అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేస్తారనే అంశాన్ని కూడా చెప్పారు. విజయనగర్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి మీడియా కన్వీనర్ గా పనిచేశారు. అంతా తానే తీసుకుంటాను. ఇక కేజ్రీవాల్ తరఫున ఏ అంశాన్ని రూపొందించినా అతనే చేస్తారన్న అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. సౌత్ లిక్కర్ పాలసీని రద్దు చేసినందుకు పెద్ద ఎత్తున ముడుపులు ఇవ్వాల్సిందిగా కూడా అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసినట్టు అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక అనేక అంశాలు పేర్కొన్నారు. ఈ అంశంలో ప్రధానంగా కేజ్రీవాల్ కమిషన్లో మొత్తం పాలసీ రూపకల్పన జరిగిందనే అంశాన్ని కూడా మరోసారి ఈ తన వాదనలో స్పష్టం చేస్తుంది. మరోవైపు ఈ రోజు ఎమ్మెల్సీ కవితను కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. ఆమెకు సంబంధించిన ఈడీ కస్టడీ కూడా నేటితో ముగియనుంది. 12 నెలల సందర్భంగా ఆమె కోర్టులో హాజరుపరిచి కోర్టు ముందు ఈడీ ఇదే వాదన వినిపిస్తుంది. ఒకవేళ ఆమెను సుదీర్ఘంగా విచారించాల్సింది అరవింద్ కేజ్రీవాల్తోనే విచారణ కలిసి విచారించాల్సిన అవకాశం ఉందనే ఈడీ అంశం లేదా కోర్టు ముందు చేస్తారా, ఖచ్చితంగా ఆయనకు ఈడీ కస్టడీ విధిస్తారా మరో 3 రోజుల తర్వాత, లేదంటే ప్రభుత్వకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారనే అంశాల్లో కూడా కొంత స్పష్టత రావాల్సింది. ఇప్పటికే కోర్టుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆమెను మధ్యాహ్నం 12 తర్వాతకి కోర్టుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అనేక అంశాలు దాదాపు లిక్కర్ కేసు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 3 కీలక నేతలు ఇప్పటికే జైల్లో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. ఒకరు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు సంజయ్ సింగ్ సైతం కూడా జైల్లో ఉన్నారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి జాతీయ కన్వీనర్గా ఉన్న కేజ్రీవాల్ సైతం కూడా వేశారు. శ్రీకు ఒక తుది దేశం చేరుకుందని చెప్పాల్సి ఉంటుంది. కానీ
విచారణలో మరిన్ని స్పష్టమైన అంశాలు బయటకు రావాల్సి ఉంటుంది. మొత్తం 28 పేజీల రిమాండ్ రిపోర్ట్ కూడా నిన్న ఈడీ కోర్టుకు అందజేసింది. మనీ లాండరింగ్ చట్టం సెక్షన్ 19 ప్రకారమే కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తామని కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ సతీష్.